హలో అండి. ఈరోజైతే నేను మా బంజారా స్టైల్లో మనకి సమ్మర్ స్పెషల్గా రాగి గట్కాని అలాగే రాగి జావాని హెల్దీ అండ్ టేస్టీగా మనకి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి తక్కువ టైంలో అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. మీరైతే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూసేయండి. ఇప్పుడైతే ముందుగా నేను 1 కప్పు వరకు రాగులని తీసుకొని మిక్సీ గిన్నెలకి వేసుకుంటున్నాను. ఈ మిక్సీ గిన్నెలో మనం 1 కప్పు రాగులని వేసుకున్నాక దీనిని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్ లాగా నీళ్ళు వేయకుండా ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఇందులో కొంచెం 1 గ్లాస్ అంత నీళ్ళని వేసుకొని మనం బాగా గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్ పిండిలా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే ఈ రాగుల్ని నానబెట్టైనా మనం ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకి ఫాస్ట్గా ఉడికిపోతుంది అండ్ టేస్టీగాను ఉంటుంది. అలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాక ఇలా ఒక గిన్నెలో సగానికి నీళ్ళు వేసుకొని 1 లీటర్ అంత నీళ్ళు వేసుకొని నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు మరిగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న రాగి పిండిని మనం ఈ వేడి నీళ్ళలో వేసుకొని ఇలా మంటని సిమ్లో పెట్టేసి ఫాస్ట్గా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం జావాని వేడి నీళ్ళలో వేసిన తర్వాత మనం ఉండలు కట్టకుండా ఉండడం కోసం ఇలా గరిటెతో ఫాస్ట్గా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా కలపడం ఆపేసామంటే మనకి ఉండలు కట్టేస్తుంది. ఇక్కడ కొంచెం మిక్సీ గిన్నెలో వాటర్ వేసి కడిగేసి ఈ జావాలోకి వేసుకున్నాను. ఇక్కడ మనం ఒక 2-3 నిమిషాల పాటు మంటని అడ్జస్ట్ చేసుకుంటూ కింద అడుగంటకుండా ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని మొత్తం ఇలా కలిపేసుకోవాలి. కలిపేసి మనం మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి. ఇక్కడ మనకి జావా అనేది చిక్కబడేంత వరకు మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలి. లేదంటే మనకి ఉండలు ఫాస్ట్గా కట్టేస్తాయి కాబట్టి ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ చూసారు కదా మనకి జావా అనేది కొంచెం చిక్కబడడం స్టార్ట్ అయింది. ఇలా చిక్కగా అయిన తర్వాత మనం మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఒక పొంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి జావా అనేది కొంచెం చిక్కగా అయింది. ఇంకా మనకి ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి కాబట్టి ఉడికేసరికి గట్టిగా అవుతుంది, సరిగా ఉడకదు అనేసి ఇంకొంచెం నీళ్ళని అయితే వేసుకున్నాను. ఇలా నీళ్ళు వేసుకొని ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం జావాని ఇలా మంటని సిమ్లో పెట్టేసి 15 నుంచి 20 నిమిషాల పాటు మనం దీనిని ఉడికించుకోవాలి. ఉడికించేటప్పుడు కింద అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం జావా చేసేటప్పుడు జావా పొంగుతుంది కాబట్టి కొంచెం పెద్ద సైజు ఉండే విధంగా గిన్నెనైతే పెట్టుకొని మీరు ఈ జావానైతే ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ మనకి జావా అనేది ఒక 20 నిమిషాల పాటు నేను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకున్నాను కాబట్టి నాకు జావా అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇది జావా పూర్తిగా చల్లారిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ గిన్నెలో చూపించిన విధంగా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ నేను ఒక చిన్న సైజు 2 కొత్త కుండలను అయితే తీసుకున్నాను. ఈ కుండలలో నేను హెల్తీగా ఉండడం కోసం కుండలలో చేసుకుంటున్నాను గట్కా అనేది. ఇప్పుడైతే ఈ గరిటెతో నేను సగానికి రాగి గట్కాని వేసుకొని అందులో ఒక 4 గరిటెల వరకు పెరుగునైతే వేసుకొని మొత్తం ఇలా కలిపేసుకోవాలి స్పూన్తో. ఇక్కడ మనం హెల్తీగా ఉండడం కోసం చేస్తున్నాను కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇలా మట్టి కుండలో చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీరని వేసుకొని ఇందులో కుండలోంచి చల్లనీళ్ళని అయితే కొద్దిగా వేసుకుంటున్నాను. మనకి తాగే విధంగా ఉండే విధంగా చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం చల్లనీళ్ళని వేసుకున్నాను. లేదంటే మీరు గడ్డ పెరుగుతోనే ఇలా కొంచెం గట్టిగా ఉండే విధంగా చేసుకోవచ్చు. ఆ తర్వాత పైనకించి కొద్దిగా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీరని వేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బంజారా స్టైల్ రాగి గట్కా రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది తాగడం వలన మనకి చాలా మంచిది ఆరోగ్యానికి. చలువ చేస్తుంది, అలాగే ఒంట్లో ఉన్న వేడిని తగ్గించి ఎముకల్ని బలాన్ని ఇస్తుంది, కాల్షియం కూడా పెరుగుతుంది, అలాగే మనకి బొక్కలకి బలం కూడా ఉంటుంది. ఇది తాగడం వలన మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ఇక్కడ నేను ఇంకో కుండలో రాగి జావాని అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇలా రాగి జావాని సగానికి కుండలో వేసుకున్నాక ఇందులో కొంచెం గోరువెచ్చగా ఉండే పాలను అయితే వేసుకుంటున్నాను. ఇలా మనం ఈ జావాని చల్లగా అయినా తాగొచ్చు, సమ్మర్ కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉండే విధంగా నేను దీనిని చేసుకొని ఇందులో కొద్దిగా నిమ్మకాయ రసాన్ని అయితే పిండుకుంటున్నాను. 1 స్పూన్ అంత నిమ్మకాయ రసాన్ని పిండేసుకొని మొత్తం ఇలా కలిపేసుకుంటే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది రాగి జావకి. ఆ తర్వాత ఇందులో కూడా నేను కొంచెం ఈ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుంటున్నాను.
అంతే. ఇలా కనుక చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉండే రాగి జావా అనేది రెడీ అయిపోతుంది. ఇలా కనుక చేసి పెడితే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తాగేస్తారు ఫ్రెండ్స్. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా ఈజీగా ఫాస్ట్‌గా అయిపోతుంది ఈ రెసిపీ. మీరు కూడా ఈ సమ్మర్‌లో తప్పకుండా ట్రై చేయండి. మేమైతే ఈ రాగి జావాని ప్రతిరోజు మా ఇంట్లో చేసుకుంటాము. డైలీ ఈ జావానైతే మేము ఒక పెద్ద సైజ్ గిన్నెలో అయితే ఉడికిస్తాము ఫ్రెండ్స్. అది కూడా నేను ఒక వీడియోలో చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే మీరు ఈ వీడియోని తప్పకుండా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. పాతకాలం నాటి రెసిపీస్ ఆరోగ్యానికి చాలా మంచిది.